నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజా సంక్షేమాన్ని తెలంగాణ బడ్జెట్ విస్మరించిందని, వ్యవసాయ రంగం పట్ల సవితి తల్లి ప్రేమను కనబరుస్తోందని, వైద్యంపై నిధుల కోత పెట్టిందని, వ్యవసాయ కూలీలపై నిధుల్లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు ఉందని సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి ప్రభాకర్ తీవ్రంగా విమర్శించారు. మంగళవారం నాడు సిరికొండ మండలంలోని గట్కోల్ గ్రామంలో జరిగిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ డివిజన్ కమిటీ సమావేశాల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 25-26 సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన బడ్జెట్ 3,04,965 కోట్ల రూపాయలతో గత సంవత్సరంతో పోలిస్తే 30,000 కోట్లు మాత్రమే సుమారుగా అందాజగా ఎక్కువ బడ్జెట్ని ప్రవేశపెట్టింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీని ఓడించడానికి 6 గ్యారంటీలు, 7వ గ్యారంటీ ప్రజాస్వామ్య పరిరక్షణ, ఈ 6 గ్యారెంటీల పథకాన్ని అమలు చేయడానికి, అందులో ముఖ్యంగా వ్యవసాయ రంగానికి, విద్యా వైద్యానికి కేటాయింపులు మనం ఒకసారి పరిశీలిస్తే ఎక్కడ వేసిన గొంగడి అంటే అక్కడే ఉన్నట్లుగా చందంగా ఉంది. దాదాపుగా విద్యకు 15% బడ్జెట్లో కేటాయిస్తానని చెప్పేసి హామీ ఇచ్చిన 7% దగ్గర 8% కేటాయింపులతో సరిపుచ్చుకొని గతంలో కూడా పరిపూర్తి చేయలేదు ఇది కేటాయింపుల్లో. అట్లాగే వ్యవసాయ కార్మికులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి అనేక కండిషన్స్, షరతుల్ని విధించి ఇవాళకి కూడా ఏదైతే గత సంవత్సరం కానీ ఈ కేటాయింపుల్లో కానీ వ్యవసాయ రంగానికి, వ్యవసాయ కార్మికులందరికీ కూడా సంవత్సరానికి 12,000 రూపాయల ఏదైతే పెన్షన్ ఇవ్వాలని ఇస్తానని చెప్పేసి, లేదా ఆర్థిక సౌకర్యాన్ని కల్పిస్తానని చెప్పిన హామీ గత సంవత్సరం పరిపూర్తి కాలేదు. ఈ బడ్జెట్ కేటాయింపుల్లో ఒకసారి పరిశీలిస్తే అది పరిపూర్తి కాదని చెప్పేసి మేము గుర్తు చేస్తా ఉన్నాం. అట్లాగే ఈరోజు ఏదైతే వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తానని చెప్పిన వీళ్ళు ఏదైతే వరంగల్ డిక్లరేషన్ ప్రకారంగా అన్ని పంటలకు 500 రూపాయల రైతు భరోసాకు సంబంధించి కూడా, అట్లాగే రైతు రుణమాఫీకి సంబంధించి కూడా నామమాత్రంగా ఉంది అనే విషయాన్ని గుర్తు చేస్తూ, పంటల ధరలకు సంబంధించి ఏదైతే కేటాయింపులు ఉన్నాయో ఈ కేటాయింపులకు సంబంధించి, బీమాకు సంబంధించి మొత్తం పంటల బీమా ఒకటి, రైతు బీమా ఒకటి, 2 విధాలుగా చూడాలి. ఈ కేటాయింపుల్లో కూడా నామమాత్రంగానే ఉందనే విషయాన్ని మేము గుర్తు చేస్తూ, ఏది ఏమైనప్పటికీ ఈరోజు ఏదైతే మన తెలంగాణ బడ్జెట్ ప్రజా ఆమోదయోగ్యమైన బడ్జెట్ కాదు, ఈ అట్లాగే కొంతమందికి మాత్రమే ఉపయోగకరంగా ఉండే బడ్జెట్ అని చెప్పేసి ఇది పాత సీసాలో కొత్త సార్ అన్నట్లుగా అదే పాట పాడుతున్నది తప్ప మరొకటి కాదనే విషయాన్ని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద భావిస్తూ ఉంది. ఈ 6 డిమాండ్లతోని 6 డిమాండ్ల సాధన కోసం ఆయా ఉద్యమాలు చేయాలని చెప్పేసి కూడా సిపిఐఎంఎల్ మాస్ లైన్ పిలుపునిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో 7వ గ్యారంటీ ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. దాదాపుగా విచారణ పేరు మీద పోలీసు ఒక మాట, పసుపుకు 12,000 రూపాయలు ధర కన్నా తక్కువ వస్తే 10,000 వస్తే 2,000 రూపాయలు బోనస్ ఇస్తాం, 9,000 ధర పలికితే 3,000 రూపాయలు బోనస్ ఇస్తాం అని ఇచ్చిన హామీ నేటికి నోచుకోలేదు. 500 రూపాయల బోనస్ కూడా ఈరోజు ఏదైతే చూస్తే సన్న వడ్లకు మాత్రమే దాన్ని వర్తింపజేసి అందులో సగం పైగా ఎగనామం పెట్టింది గత సంవత్సరం. ఈ సంవత్సరం కేటాయింపులు ఒకసారి చూసుకున్నప్పుడు దాదాపుగా 1,800 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. ఈ 18 కోట్ల రూపాయలు అన్ని పంటలకు వర్తింపజేస్తే ఇది సరిపోదనే విషయాన్ని కూడా నేను ఇచ్చేస్తా ఉన్నాను. ఈ కేటాయింపుల్లో కూడా ఇదే ఉందని చెప్పేసి గుర్తు చేస్తూ, అట్లాగే డబుల్ బెడ్రూమ్లు కానీ, కార్మికులకు ఇవ్వాల్సిన పెన్షన్స్ కానీ, వికలాంగులకు ఏదైతే హామీ ఇచ్చినట్టుగా 6,000 రూపాయల పెన్షన్ కానీ, ఈ పెన్షన్లు అన్నింటినీ ఒకసారి మనం పరిశీలిస్తే ఈ పెన్షన్ల పథకాలు కూడా అమలుకు నోచుకోవని చెప్పేసి కూడా గుర్తు చేస్తాం.
ఈ రోజు లాకప్ డెత్లు అవుతా ఉన్నాయి, ఇంటి పోయిన డెత్లు అవుతా ఉన్నాయి, పోలీసు నిర్బంధం రోజు రోజు పెరుగుతా ఉంది. మరి 7వ గ్యారెంటీను ప్రజాస్వామ్య పరిరక్షణ అన్నావు, ఈ రైతుల మీద పెట్టే కేసుల్ని ఈ రోజు మీ కోదండరామ్ సార్ మీద ఉన్న కేసు కూడా ఇవాళ తన పాస్పోర్ట్ కూడా ఇవాళ సీజ్ చేయబడింది. ఇవాళ సీజ్ చేసిన పాస్పోర్ట్లని నా పాస్పోర్ట్ సహా ఈ రోజు సీజ్ చేశాయి. వాటన్నిటిని రద్దు చేస్తా అని చెప్పి ఇచ్చిన హామీ ఏమైందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. కార్మికుల చట్టాలని అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఏదైతే వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు ఒప్పజెప్పడానికి తీసుకొచ్చిన నూతన మార్కెట్ వ్యవసాయ విధానాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి తీర్మానం చేయాలని, బడ్జెట్ సమావేశంలో తీర్మానం చేయాలని చెప్పేసి సిపిఎంఎల్ మాస్ లైన్ డిమాండ్ చేస్తా ఉంది.